పుస్తకాల్లో నేర్చుకున్న విజ్ఞానాన్ని విద్యార్థులు ఆచరణలో చూపించే అద్భుత వేదికే వైజ్ఞానిక ప్రదర్శనమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేలు పట్టణంలోని సాయి జీడీఆర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి ఉడాన్ 2K26 వైజ్ఞానిక ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను, ఆలోచన శక్తిని, పరిశోధన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది అన్నారు. ప్రజల ముందు మాట్లాడే నైపుణ్యం వస్తుంది అన్నారు. సమాజానికి ప్రయోజనం చేకూర్చాలనే కొత్త ఆలోచనలు పెరగడం ద్వారా సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తు ఆవిష్కరణలకు మొదటి అడుగు అని విరాహిత్ అలీ పేర్కొన్నారు. సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రకృతిని అధ్యయనం చేయడమేనని అన్నారు. సైన్స్ అనేది ఎక్కడో లేదని, అది మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం భాగమై ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీస్తున్న సాయి జీడీఆర్ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ టి సోమేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన 35 ఏళ్ల విద్యారంగంలో ఉన్నటువంటి అనుభవాన్ని, సృజనాత్మక శక్తిని ఇక్కడ బహిర్గతం చేసింది అని. ఎంత మామూలు కాదు, ప్రతి విద్యార్థి ఒక చురుకైనటువంటి సృజనాత్మక శక్తి ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఎంత అద్భుతం అసలు. అంత చిన్న పిల్లలు నర్సరీ నుండి మొదలు పెడితే 10th క్లాస్ వరకు కూడా ఎవ్వరు తక్కువ లేరు. ఒకరి మించి ఒకరు పిడుగులు ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని, ప్రతిభను బయటికి తీయడంలో సాయి జీడీఆర్ పాఠశాల చేస్తున్నటువంటి ప్రయత్నం ఇవాళ ఈ వేదిక ద్వారా స్పష్టమైపోయింది. ఇవాళ ఈ వేదిక మరి దేనికోసం పెట్టారు? మరి చాలా చోట్ల మనము వార్షికోత్సవాలు, యాన్యువల్ డేస్కి వెళ్తుంటాను నేను కూడా చాలా. మరి ఇవాళ ఈ ప్రత్యేకంగా ఆయన ఉదాన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, విద్యార్థుల్లో ఇప్పుడు చూస్తున్నాం, ప్రపంచమంతా రాకెట్ వేగంతో సాంకేతిక రంగం వైపు పరుగులు తీస్తుంది. ఏఐ లాస్ట్కి చివరికి ఇప్పుడు ఏఐ ప్రపంచం నడుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం. ఈ క్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల్లో సైన్స్ జ్ఞానాన్ని పెంచాలనే ఒక మంచి లక్ష్యంతోనే ఇవాళ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ సైన్స్ చాలా అభివృద్ధి చెందుతుంది. అసలు సైన్స్ అంటే ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే, సైన్స్ అంటే ప్రత్యేకంగా లేదు. సైన్స్ అంటే పుస్తకాల్లో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇలాంటి ఎక్స్పోల ద్వారా బహిర్గతం చేయడమే సైన్స్ ఎక్స్పోసింగ్. మరి సైన్స్ ఎక్కడుంది అన్నప్పుడు సైన్స్ ఎక్కడో దాగి లేదు. మన జీవితంలో, మన దైనందిక జీవితంలో ప్రతి క్షణం భాగస్వామమై ఉంది సైన్స్. అందుకే ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో మొదక దశ నుండే వాళ్ళను ముఖ దశ నుండే మంచి జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడతాయని నేను భావిస్తూ, నేను ముగించే ముందు ఇదంతా గజ్వేల్లో ఈ వాతావరణం ఉండడం అంటే, గజ్వేల్ విద్యకి చాలా మంది మోజులో మా పిల్లోడు హైదరాబాద్లో చదివితే చాలు, వాళ్ళు ఏం చదువుకున్నా పర్వాలేదు, మోజు, ఫ్యాషన్. ఆ ఫ్యాషన్లో ఎంత లక్షలు పోయి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా చూసినాక ఇక్కడ పిల్లల్లో ఉన్నటువంటి ఈ సృజనాత్మక శక్తి చూసిన తర్వాత నాకు ఒక చిన్న కథ గుర్తుకొచ్చింది. ఆ కథ చెప్పి నేను మీకు ముగిస్తాను. ఒక మిత్రుడు, ఒక నిరుద్యోగి, అంటే ఇక్కడ ఇండియాలో పని చేసుకొని ఇక్కడ విరక్తి చెంది లండన్కు ఉద్యోగం కోసం పోయిండు. లండన్లో ఒక మాల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఖాళీ ఉందని తెలిసి అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యిండు. ఎలాంటి మాల్ అంటే అది అక్కడ సూది నుండి మొదలు పెడితే విమానం వరకు అన్నీ అమ్ముతారు, చాలా పెద్ద మాల్ ప్రపంచంలో. అది ఉద్యోగానికి ఎందుకు వచ్చినావు అన్నాడు. అన్నప్పుడు అతను ఏమంటాడంటే, లేదండి నా పర్ఫార్మెన్స్ చూడండి, మీరు చూసినాక నచ్చితేనే ఉద్యోగంలో పెట్టుకోండి, ఒక్కరోజు చాలు నాకు 24 గంటలు నా పర్ఫార్మెన్స్ ప్రూఫ్ చేసుకోవడానికి అంటాడు. చలో మరుసటి రోజు గడిచిపోద్ది,